ఏది తప్పో ఏది ఒప్పో అనే విచక్షణ తెలియంది కాదు నా మనవరాలు. అవును, అన్నీ తెలుసు. రేపు విడాకులొచ్చాక కూడా అలవాటు కొద్దీ ఇలాగే తిరిగితే నలుగురు ఏమనుకుంటారు? ఊరికే నా కూతుర్ని తప్పు పట్టద్దు దమయంతి. మాట్లాడి మాటలు పెంచటం ఎందుకని ఊరుకుంటుంటే అలా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఉన్నదేగా మాట్లాడుతున్నాను. ఏంటి నువ్వు మాట్లాడేది? సంపద వల్ల ఈ ఇల్లు లాభపడుతుందా, నా కూతురు వల్ల బాధపడుతుందా? నా లెక్కలో అయితే ఇద్దరి వల్ల బాధపడుతుంది. నా భర్త బావుండాలి, నా అత్త బావుండాలి అని కోరుకునే నా కూతురు గురించి అలా మాట్లాడటానికి నీకు మనసెలా వస్తుంది? ఏదెందుకు మాట్లాడుతున్నానో అనేది తెలిస్తే అసలు ఇలా ఎందుకు మాట్లాడుతుంది? అసలిప్పుడు శౌర్యతో హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఏముంది? ముందు దానికి సమాధానం చెప్పండి. అది హాస్పిటల్కి వెళ్ళుండదు. వాణ్ణి తీసుకుని ఊరి మీద షికార్లు తిరగడానికి వెళ్ళుంటుంది. ఇక్కడ చూస్తే వీడు ఏడుస్తున్నాడు. నాకన్నయ్య నాకన్నయ్య అంటుంది కదా, వీణ్ణిలా వదిలేసి ఎలా వెళ్తుంది? పిల్లలన్న తర్వాత ఏడుస్తారు. ప్రతిసారి కళ్యాణి బుజ్జగించాలని రూలుందా? నువ్వు నానమ్మవే కదా. నాకు ఇంట్లో చాలా పనుంది. అయితే వెళ్ళి పని చూసుకో. బాబుని నేను ఆడిస్తాను. ఈ మాత్రం దానికి కళ్యాణి నంటం దేనికి? ఊరుకోనానా, ఊరుకో ఊరుకో. సిద్ధు, నేను సెలెక్ట్ అయ్యాను సిద్ధు. ఏం మాట్లాడవేంటి సిద్ధు? ఏం మాట్లాడాలే? ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. రేపు కలుద్దాం. ఓకే సార్. అవును, వీళ్ళెవరమ్మా? అది సార్, అది మేడం గారు అసిస్టెంట్ హెయిర్ డ్రెస్సర్ సార్. అవునా? అప్పుడే వీళ్ళని మెయింటైన్ చేస్తున్నావంటే నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావని నీకు ఎంత నమ్మకం ఉందో అర్థం అవుతుంది. నువ్వు అవుతావమ్మా, మేం చేస్తాం. థ్యాంక్ యూ సార్. వస్తానమ్మా. ఆయనే నా నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్. విన్నారుగా, నేను హీరోయిన్ అయిపోయినట్లే. నువ్వు హీరోయిన్ అవుతావో ఇంకోటి అవుతావో, మమ్మల్ని మాత్రం పనోళం చేసావుగా. అమ్మా, అవన్నీ తర్వాత. తను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలమ్మా, లేదంటే మొత్తం మొదటికి వస్తుంది. శామ్, పద. ఇప్పటికే ఆలస్యమైంది. అమ్మా నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. పద. అది కనిపిస్తే చాలు మంత్రం వేసినట్టు మారిపోతాడు. చూడు చూడు చూడు. ఆడించాలు, ఇలా ఇవ్వు. నువ్వే కదా దమయంతి ఇంట్లో పనుందన్నావు. నాకెన్ని పనులున్నా తప్పేదేముంది? అటు చూస్తే నీ కూతురు నా కొడుకుని వెంటేసుకుని తిరుగుతుంది. నువ్వు వీడిని అడ్డం పెట్టుకుని రేపు నీ కూతురుతో నా కొడుక్కి వల వేయిద్దామనా? ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు? నిజం చెప్పాలంటే అర్థం కావట్లేదు. నీ కూతురి దెబ్బకి ముందు ముందు ఏమవుతుందో అని ఆలోచించి ఆలోచించి బుర్ర పనిచేయడం లేదు. అసలు బుర్ర అనేది ఒకటి ఉందే నీకు? పొలాల మధ్య గట్టును వదిలేసి ఆ చేలో ఒక అడుగు ఈ చేలో ఒక అడుగు వేసినట్టు ఎగురుతుంటావు. మీరు మాట్లాడాల్సింది నా వైపు, వాళ్ళ వైపు కాదు.
నువ్వు మాట్లాడేదానికి ఒక అర్థం పర్థం ఉంటే నీ వైపు మాట్లాడొచ్చు. ఎప్పుడు చూడు ఎవరో ఒకరిని అరుస్తూనే ఉంటావు. సంపద ఆ సిద్ధుతో కలిసి అన్ని దుర్మార్గాలు చేసిందే. తనను అనకుండా కళ్యాణ్ అంటావింది దమయంతి. అది ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా ఒక రకంగా ఆ మహాతల్లే కదా కారణం. నువ్వు ప్రతిదానికి నా కూతుర్ని నేరస్తురాల్ని చేసి మాట్లాడొద్దు దమయంతి. ఏంటి దమయంతి, ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంది అంటే నీకు నచ్చదేంటే? ఏదో ఒక గొడవ మొదలు పెడతా. అసలు ఇది మనిషి ఎలా పుట్టిందో నాకు అర్థం కావడం లేదు. నన్ను మనిషిలా ఉండనిస్తే కదా. ఉండాలన్న ఆలోచన నీకుంటే కదా. అసలు నిన్నింట్లో ఉంచకూడదే, తీసుకెళ్లి ఏ ఆశ్రమంలోనో పడేస్తా. అక్కడ ఆకులు అలములు తిని అప్పుడన్నా మారతావేమో. బుద్ధి మారితే అది మారుతుంది గాని తిండి మారినంత మాత్రాన అది ఎలా మారుతుంది అల్లుడు గారు? ఏదో ఒకటి చేయకుండా దీన్ని ఇలాగే వదిలేస్తే ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తుంది అత్తయ్య. అంటే నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా? నేను కాబట్టి అదిగో ఆ పెద్దవాళ్ళ మొహం చూసి ఊరుకుంటున్నానే. నా స్థానంలో ఇంకెవరన్నా ఉంటే ఈ పాటికి ఎప్పుడో వదిలేసిపోయేవాడు. అసలు నువ్వు దేనికి కోప్పడతావో దేనికి ఆనందపడతావో అర్థం కాకుండా ఉంది దమయంతి. వదిలేయండి. దాన్ని అని మన నోరు నొప్పి రావడం తప్ప అది మారదు, మనం మార్చలేము కూడా. దాని బ్రతుకు అలా పోవాల్సిందే. అనుపమా, పిల్లాన్ని దానికి ఇచ్చేయ్. నువ్వు మారవే. మన మీదేం డౌట్ రాదు కదా ఆఫీసర్? ఏం రాదు, నువ్వు కూల్గా ఉండు. సార్. బాబు, అమ్మాయికి ఎలా ఉంది? ఎలా ఉంది అనేది మీ కళ్ళతో మీరు చూస్తారని రమ్మని చెప్పాను. ఏంటో మీ ఇంట్లో వాళ్ళందరికీ నా మీద ఇంత అభిమానం. అందుకే కదండి మీరెక్కడే ఉన్నా రమ్మని పిలిచింది. ఉదయం అలా జరిగినప్పటి నుంచి నా మనసులో లేదమ్మా. పదండి, అమ్మాయిని చూస్తే గాని నాకు ఈ గుండె దడ తగ్గదు. పదండి. ఇటు ఆగండి, లోపల డాక్టర్ చెకప్ చేస్తున్నారు. ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. సార్ ఎవరనుకుంటున్నాం? కోర్టు నుంచి సంపదను చూసుకోవడం కోసమే ఉన్న పర్సన్. ఆయన ఆపుతారా? ఎస్. నన్ను ఆపడమేంటి? నాన్ సెన్స్. పదండి. పదండి సార్. సార్ పదండి సార్, నా మాట వినండి సార్. ఆగండి సార్. అదేంటి, నువ్వు హాస్పిటల్లో లేవన్నారు? నేను లోపల లేకపోవడం ఏంటండి?
అంటే కళ్ళ ముందుండాల్సిన నువ్వు లేవని ఆఫీసర్ని లోపలికి రానివ్వటం లేదని అంటున్నారు. నేను మాత్రం నీకెలా ఉందో ఏంటో అని చూసిపోతాను వచ్చానమ్మా. ఇదిగో కోర్టు వాయిదా, ఎల్లుండికి వాయిదా వేయించాను. ఇదే చివరి అవకాశం అమ్మా. మళ్ళీ మళ్ళీ వాయిదా అంటే జడ్జి గారు ఒప్పుకోరు. థ్యాంక్స్ అండి. అది చెప్పాల్సింది సంపద కదమ్మా, నువ్వు చెప్తున్నావేంటి? అంటే మా అక్క చెప్తే ఒకటి, నేను చెప్తే ఒకటి కాదు కదా. అలా అన్నావా? అయితే ఓకే. చూడమ్మా సంపద, శౌర్య గారికి కూడా నీ మీద మనసు కరిగింది. కలిసిపోయారు కాబట్టి ఇక మీ కాపరానికి దిగులేదు. చూడమ్మా, సంపద ఓ తల్లి, ఓ మంచి భార్య. ఆ భార్యాభర్తల్ని, ఆ తల్లి బిడ్డని వేరు చేయడం మంచిది కాదు. ఇకనైనా వాళ్ళ మధ్య నుంచి తప్పుకో. అలాగే సార్, మీరు చెప్పాక తప్పుకోకుండా ఉంటానా? మరే సార్ చెప్తే కోర్టు చెప్పినట్లే. అవునండి, నాకు మీతో కలిసి ఉండే అదృష్టం లేదు. సంపద, నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు. శౌర్య, ఏమిటిది? నట్టింట్లోకి నువ్వు మోసుకొని రావడం ఏంట్రా? నువ్వేంటి దిక్కుండా? దిగు కిందకి. అయ్యో, నిలబడలేను. శౌర్య, ప్లీజ్ నన్ను గదిలో పడుకోబెట్టవా? ఏంట్రా నువ్వు? ఒక పక్క అదంటే ఇష్టం లేదంటావు, ఇప్పుడేమో చంటి దాన్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకొని తిప్పుతున్నావు. పాపం తనకి గాయమైంది కదమ్మా, సరిగా నిలబడలేకపోతుంది. కళ్ళు తిరుగుతున్నాయంటే ఎత్తుకొచ్చాను అంతే. ఎంతసేపని అలా మోస్తూ నిలబడతావు? వెళ్ళి లోపల పడుకోబెట్టు. నిజమే, ఎంతసేపు నన్ను అలా మోస్తావు? ఆ మాట ఎత్తుకున్నప్పుడు చెప్పాలే, ఉప్పు మూటలా చేతిలో పడుతుంది కాదు. శౌర్య, ముందు వెళ్ళి తన గదిలో పడుకోబెట్టు. వెళ్ళు. థ్యాంక్ యూ శౌర్య. ప్రెస్ తీసుకో. నాకు తెలుసు కదా ఇవన్నీ నాటకాలని. తల పగలగొట్టించుకొని మరి ఎక్కడికి వెళ్ళావేంటి? నేను సినిమా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాను. అవునా? అనిల్ రావిపూడి గారి సినిమా F3 రిలీజ్ అయ్యాక నెక్స్ట్ మూవీలో నేనే హీరోయిన్. ఏం పర్లేదు, నీ ఫ్రస్ట్రేషన్ అంతా నేను పోగొడతాను. కాకపోతే F3 ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాను. నీ పని మా ప్రొడ్యూసర్ కప్పు చెప్తాను. హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. నీ ఫోటోస్ చూడగానే నాతో చెప్పారు
సార్ ఈ అమ్మాయే మన హీరోయిన్ అని. డైరెక్టర్ గారికి ఓకే, ప్రొడ్యూసర్ నాకు ఓకే. ఇంకెవరి కోసం మా ఆడిషన్స్? నువ్వు హీరోయిన్ అంటే వీళ్ళు ఒప్పుకుంటారా? అందుకేగా నేను ఇంట్లో ఉండనుగా. మరి కన్నయ్య, ఈ ఇల్లు మన ప్లాన్? నాకన్నిటికన్నా అందరికన్నా నా గోలే ముఖ్యం. నేను హీరోయిన్ కావాలని కలలు కన్నాను. నా కల నిజమవుతుంది. ఇప్పుడు అందరి గురించి ఆలోచిస్తే ఇదిగో ఇలాగే ఉండిపోతాను. నేను హీరోయిన్ అయితే అప్పుడు నా రేంజే వేరు. కార్లో వస్తుంటే నేను చూస్తే చాలు, నవ్వితే చాలు అని జనాలు ఎగబడి చూస్తారు. ఆ లైఫ్ వదిలేసి ఇంకా ఈ లైఫ్ గురించి ఆలోచించమంటావా? శౌర్య, ఏంటిది? ఆ సంపద ఎలాంటిది ఏంటో అని తెలుసు కూడా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? నేనేం చేశానమ్మమ్మా? ఏంటి, కళ్యాణి మీద ప్రేమ తగ్గిపోయిందా? అలా ఏం లేదమ్మమ్మా. లేకపోతే ఆ సంపదను అలా చేతుల మీద మోసుకొస్తావా? కళ్యాణి ఎంత ప్రేమగా ఉన్నా నా కూతురికే అర్థం కాలేదు అనుకుంటే నీకు అర్థం కాలేదా? నన్ను పసిబిడ్డని తన బిడ్డలా పెంచుకుంటుంది. ఏ భార్య చూసుకోనంత అపురూపంగా చూసుకుంటుంది. నువ్వు సంపద వెళ్లిపోయిందన్న కోపంలో కళ్యాణి మెళ్ళో బలవంతంగా తాళి కట్టినా నా మనవరాలు ఆ బంధానికే కట్టుబడి ఉంది. ఈ కాలం ఆడపిల్లలా కాకుండా నువ్వే ప్రాణంగా బతుకుతున్న తన కళ్ల ముందు ఆ సంపదనలా ఎత్తుకుని వస్తుంటే కళ్యాణి బాధపడిందో లేదో నాకు తెలియదు. నాకు చాలా బాధగా అనిపించింది. అమ్మమ్మ, నువ్వు చెప్పింది నిజమే. కళ్యాణి గురించి నాకు తెలీదా? కాకపోతే కొద్ది రోజులు ఓపిక పట్టండి. అందరూ ఆనందపడేలా చేస్తాను. ఏం చేస్తావు శౌర్య? కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే కళ్యాణి జీవితం ఏమైపోతుంది? ఆ విషయం మాత్రం నువ్వే ఆలోచించాలరా. ఎందుకంటే కళ్యాణి నీ బాధ్యత కాబట్టి. నీకోసమే బతుకుతున్న కళ్యాణిని దూరం చేయాలని సంపద వచ్చింది. ఆ విషయం మనందరికీ తెలుసు. అయినా నువ్వు సంపదతో అలా ఉండడం నాకు నచ్చలేదు. శౌర్య ఏం చేసినా అందులో అర్థం ఉంటుంది. అర్థం చేసుకోవాల్సిన మనమే అపార్థం చేసుకుంటే ఎలా? మరి ఆ విధంగా చూసి అపార్థం చేసుకోకుండా ఎలా ఉంటారు? దయచేసి ఆఫీసర్ ఏం చేసినా ఎవరూ తప్పు పట్టొద్దు. నువ్వు అలా మాట్లాడితే ఎలాగమ్మా? మేం మాట్లాడుతుంది నీ గురించే కదా. నీ జీవితం ఏమైపోతుందోనన్న భయంతోనే మేము అలా మాట్లాడాల్సి వస్తుంది. మీరు దాని జీవితం ఏమైపోతుందా అని ఆలోచిస్తున్నారు. నేను మాత్రం ఆ సంపద ఈ కళ్యాణి కలిసి నా కొడుకు జీవితాన్ని ఏం చేస్తారో అని భయపడుతున్నాను. కళ్యాణి గురించి అలా మాట్లాడకం. కళ్యాణి ఈ ఇంటికి మంచి చేసిందే తప్ప చెడు చేయలేదు. అది మంచి చేస్తున్నట్టు మీ అందరికీ కనిపించినా నిజానికి అది చెడే చేస్తుందిరా. కోర్టులో ఓ పక్క కేసు నడుస్తుంటే ఎప్పుడు చూడు అది నీ చుట్టూనే తిరుగుతుంది. అది మంచిలా అవుతుంది? అత్తయ్య, ఒక్క 2 రోజులు ఆగండి.
ఆఫీసర్ నేను ఎందుకలా తిరుగుతున్నామో ఏం చేస్తున్నామో మీకు అర్థమవుతుంది. నా వల్ల ఆఫీసర్కి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అంటే నేను చూస్తూ ఊరుకుంటానా? కొంతకాలం నీ జీవితం ఏమైపోతుందా అని బాధపడ్డాం. ఆ తర్వాత మీ ఇద్దరి అన్యోన్యతను చూసి ఆనందపడ్డాం. మళ్ళీ ఇప్పుడు ఆ రాక్షసి రాకతో ఏం జరుగుతుందోనని క్షణక్షణం భయపడిపోతున్నావు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉన్నావు. దానికి కారణం మీ అమ్మ నేర్పిన ఓర్పు. ఈ కాలానికి ఆ ఓర్పు కూడా తప్పే అవుతుందమ్మా. నేనంటే ఆ రోజుల్లో అలా ఉండగలిగాను. కళ్యాణి ఈ రోజుల్లో కూడా నాలాగా ఉంటే కుదరదు. సంపద లాంటి వాళ్ళు ఏడిపించేస్తారు. చాలే ఆపండి. అందరూ కలిసి కళ్యాణి నా ఇంటి కోడలు కాకుండా ఎక్కడ పోతుందో అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ కోర్టు తీర్పు వచ్చేదాకా కళ్యాణి నీ కూతురే, నీ ఇంటి బిడ్డే, నా కోడలు మాత్రం కాదు. చిచి, నువ్వు మారవే. మార్చాలని కూడా ఎవరు చూడొద్దమ్మా.